Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనం. The Lord bless you from Zion. The book of Psalms chapter 128 verses 5. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడై ఉన్నాడు. మన కొరకు తాను ఎంతగానో ఎన్నో శిక్షలు అనుభవించి ఉన్నాడు. మన కొరకే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. కానీ దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే, దేవుడు ఈ రోజున ఏమంటున్నాడంటే, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంత ధన్యత మనందరికీ. దేవుడు మనలందరినీ ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. కనుక దావీదును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించి ఉన్నాడో, అదే రీతిగా దేవుడు మనలందరినీ ఈ ఉదయకాల సమయమున ఆశీర్వదిస్తాడు. మనం చేసే ఉద్యోగంలో కానీ, చేసే పనులను బట్టి కానీ, కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మీరు చేయుచున్న ప్రతి పనుల్లో కూడా దేవుని యొక్క కృప ఉంటుంది, ఆయన నీడ ఉంటుంది. ఆయన కృప మనకు సమాధానాన్ని దయచేస్తుందండి. అందులో ఎంతో సంతోషమును, ఎంతో ఆనందమును దేవుడు మనకు కలుగచేస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నూతనమైన వస్త్రాలతోనూ నింపే దేవుడై ఉన్నాడు. కనుక మనమందరమును దేవుని యొక్క నామమును బట్టి స్తుతించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ వాగ్దానమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అని ఏ రీతిగా ఈ వాగ్దానము దయచేస్తావు, ప్రతి రీతిగా దేవా మా అందరినీ ఆశీర్వదించండి. ప్రభువా, నీ యొక్క కృప చూపించండి. ప్రభువా, నీ కరుణ చూపించండి. నీ యొక్క సంతోష ఆనందాలను మా కుటుంబాలలోని, మా జీవితాలలోనికి నడిపించండి కోరుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నీ కృప మా అందరికీ తోడుగా ప్రభువా, మా అందరికీ సహాయం దయచేసి నీ నామానికి మహిమార్థకరంగా జీవించే అట్టి కృపా కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.